ఒక ప్లేయర్ కెరియర్ని ఒక టీం నిజంగా మార్చగలదా? ఇషాన్ కిషన్ స్టోరీ చూస్తే అవును, ఖచ్చితంగా మార్చగలదు అనిపిస్తుంది. ఒకప్పుడు డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదని సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన ప్లేయర్ ఈరోజు టీమిండియాలో ఫ్రంట్ లైన్ కీపర్గా కనిపిస్తున్నాడు. టీ20 వరల్డ్ కప్ కోసం మొదట బ్యాకప్ ఆప్షన్గా చూసిన ఇషాన్ ఇప్పుడు మెయిన్ ఆప్షన్గా మారిపోయాడు. ఇది ఒక్కరోజులో జరిగిందే కాదు. డొమెస్టిక్ క్రికెట్కి తిరిగి వెళ్లి తన బ్యాట్తో ఆన్సరిచ్చాడు. రంజీలో ఫస్ట్ మ్యాచ్ సెంచురీ, విజయ్ హజారీ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ సెంచురీ, ఐపీఎల్లో కూడా ఫస్ట్ మ్యాచ్ సెంచురీ, తర్వాత న్యూజిలాండ్పై సెంచురీ. ఇప్పుడు ప్రశ్న, ఇందులో ఎస్ఆర్హెచ్ రోలేమిటి? 2024 ఐపీఎల్లో ఇషాన్ 14 మ్యాచుల్లో 320 రన్స్ చేశాడు. యావరేజ్ 22, స్ట్రైక్ రేట్ 148. ఫామ్ గొప్పగా లేదనే కారణంతో ముంబై అతన్ని రిలీజ్ చేసింది. అక్కడే ఎంటర్ అయింది ఎస్ఆర్హెచ్. మెగా ఆక్షన్లో 11.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ప్లేయర్లకు ఒక క్లియర్ మెసేజ్ Every ball hitting the boundary. What a shot! The crowd's electric. This is incredible to watch. బాల్ కనిపిస్తే హిట్ చేయండి, జీరోకి అవుట్ అయినా మేం బ్యాక్ చేస్తాం. ఈ ఒక్క మాట ప్లేయర్ మైండ్ సెట్ని మార్చేస్తుంది. 2016 నుంచి ఐపీఎల్ ఆడుతున్న ఇషాన్కు అప్పటి వరకు ఒక్క సెంచురీ కూడా లేదు. కానీ 2025 ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ తరపున ఫస్ట్ మ్యాచ్లోనే సెంచురీ. ఆ సెంచురీ వెనక టీం సపోర్టుందని ఇషాన్ తానే చెప్పాడు. మధ్యలో ఫెయిల్యూర్స్ వచ్చాయి, కానీ ఎస్ఆర్హెచ్ అతన్ని డ్రాప్ చేయలేదు, నమ్మకం కోల్పోలేదు. అదే కాన్ఫిడెన్స్తో ఆర్సీబీపై 94 రన్స్ కొట్టాడు. తర్వాత జరిగిన టోర్నమెంట్లో 10 మ్యాచుల్లో 517 రన్స్, 197 స్ట్రైక్ రేట్, ఫైనల్లో సెంచురీ, కెప్టెన్గా జార్ఖండ్కి ట్రోఫీ. విజయ్ హజారేలో నంబర్ 6కి వచ్చి కేవలం 33 బాల్స్లో సెంచురీ. టీ20లో ఓపెనర్, ఓడిఐలో ఫినిషర్. టీం కోసం ఎక్కడైనా రెడీ. ఇదంతా ఒకే లక్ష్యం కోసం, టీమిండియాలో స్థానం. రీసెంట్ న్యూజిలాండ్ సిరీస్లో 4 మ్యాచుల్లో 215 రన్స్, 231 స్ట్రైక్ రేట్. ఇప్పుడు ఇషాన్ గేమ్లో ఒక స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఫియర్లెస్ క్రికెట్. ఎస్ఆర్హెచ్కి అతని అగ్రెసివ్ స్టైల్ ప్రతి మ్యాచ్లో ఉపయోగపడకపోయినా ఇషాన్ కెరియర్కి మాత్రం అది టర్నింగ్ పాయింట్ అయింది. కొన్ని టీమ్స్ ప్లేయర్లను వాడుకుంటాయి, కొన్ని టీమ్స్ ప్లేయర్లను తయారు చేస్తాయి. ఇషాన్ కిషన్ కథలో ఎస్ఆర్హెచ్ రెండవ రకం టీమని చెప్పాలి. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఇదే ఫామ్తో వరల్డ్ కప్లోకి వచ్చేస్తే బౌలర్ల పరిస్థితి ఏమిటి? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.